ఇచ్చిన మా కన్న తండ్రి, మీ దయగల పాదములకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ బలీయమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మాకు కావలసిన ఆహారాన్ని, మాకు కావలసిన అన్నవస్త్రములు దయచేసి ఉల్లాసంతోనూ సంతోషంతోనూ మీ కొరకు బ్రతుకుటకు ఈ చిన్న బ్రతుకును మాకు ప్రసాదించినందులకై మీకు వందనం చెల్లిస్తున్నాం. దేవా, మీ యొక్క మాటలను మేము ఆలోచించుకొని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మాకు అందరికీ ప్రసాదించండి. మీ మాటలు వింటున్న మేము విడిచిపెట్టకుండా మీ మాటల ప్రకారం భూమి మీద గొప్పగా జీవించి మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న లోకానికి త్వరపడే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ క్రీస్తు యేసు వారి ప్రశస్తమైన నామంన ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుడి పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములండి. మరి ఈరోజు దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకునే ముందు ప్రతి ఒక్కరము మరి దేవుని పట్ల ఎలాగో జీవిస్తున్నామో, క్రీస్తు మనకు బోధించిన మార్గంలో ఎంతవరకు నడుస్తున్నామన్నది ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలి. వాక్యాన్ని వింటున్నామే కానీ దాని కార్యాచరణ మన జీవితంలో కనబడడం లేదు. అలా జరగకపోతే నిజంగా మనమే నష్టపోతాం. కనుక దేవుడు మనకు చెప్పిన ప్రకారం మనమందరం మన జీవితాల్లో దానిని నడుచుకుంటూ కార్యాచరణ జరిగించాలని కోరుకుంటున్నాను. ఓకే, యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం అండి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడేవాడు. ప్రశ్నేశాడు. ఇశ్రాయేలీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఇశ్రాయేలీలు దేవుని పిల్లలుగా సపరేట్గా చేసుకున్నాడు దేవుడు, సపరేట్గా ఉంచాడు. ఆనాటి కాలంలో ఎన్నో జాతుల వారు ఉన్నారు, ఎన్నో భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వారందరూ తన పిల్లలే, దేవుని పిల్లలే. ప్రతి ఒక్కరూ నోవాహు గర్భవాసంలో నుండి వచ్చిన 3 పిల్లలు గర్భవాసంలో నుండి వచ్చిన వారే. మరి దేవుడు ఇశ్రాయేలును ఎందుకు సపరేట్ అంటే ప్రపంచానికి వీరిని చూపించాలనుకున్నాడు? అబ్రహాము దేవునికి నచ్చాడు, ఇస్సాకు నచ్చాడు, యాకోబు నచ్చాడు. వీరి గర్భవాసంలో వచ్చిన వారే ఇశ్రాయేలీయులు. ఇక ఇశ్రాయేలు గురించి దేవుడు ఎంత కఠినంగా మాట్లాడాడో, ఎంత ప్రేమించాడో అన్నది ప్రతి ఒక్కరికి తెలుసండి. పాత నిబంధన చదివినప్పుడు అండి, ఇశ్రాయేలును దేవుడు తిట్టిన తిట్టు లేదు, మెచ్చుకున్న లేదండి. అన్ని యాంగిల్లో ఇశ్రాయేలును దేవుడు చూసినట్టుగా మనకు కనబడుతుంది. ఇక యెషయా గ్రంథము, యెషయా గారితో దేవుడు రాయించిన మాటలో, ఒకవేళ మీరు నాకు భయపడుతున్నారు భలే, కానీ నా సేవకుని మాట మీరు వింటున్నారా? దేవునికి భయపడిన వారట భూమి మీద కనబడే సేవ చేసే సేవకుని మాట వింటారు. అది ప్రశ్న. ఎంతమంది వింటున్నారన్నది ఈరోజు మనం ఆలోచించేద్దాం. సేవకుడు అంటే అందరినీ సేవకుడిగా నేను భావించనండి. నాకంటే ముందు దేవుడు కూడా భావించాడు. సేవకుడు అంటే యథార్థవంతుడుగా ఉండాలి, లేనిది పుట్టింపకూడదు. సేవకుడు అంటే బాధ్యతారహితంగా ఉండాలి, మంద కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి, ఒకరిని దోచుకునే వారిగా ఉండకూడదు. సేవకుడు అంటే చిల్లరకు ఆశపడేవాడు సేవకుడు కాదు. దేవుని దృష్టిలో సుమ వాక్యము స్పష్టంగా చెప్తుంది.
ఇక సేవకుని బాధ్యతలు బైబిల్లో ఎంతో దేవుడు పెట్టాడండి. అటువంటి సేవకుల మాట మీరు వింటే నాకు భయపడిన వారే అన్నాడు. సేవకుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సేవకుడు అంటే ఎటువంటి వాడో పరిచారము చేయించుకున్నట్టుకు యేసుక్రీస్తు రాలేడు, కానీ అందరికీ క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఎవరో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. వీళ్ళందరూ మనము ఓటేసి ఎన్నుకున్న వారందరూ మనకు పరిచారం చేయాలి తప్ప మనతో పరిచారం చేయించుకుంటున్నారు. అంటే మినిస్టర్కు అర్థం యేసుక్రీస్తు వారు చెప్పేంత వరకు ఎవరికి కూడా తెలియలేదండి. ఇకపోతే దేవుని పిల్లలారా, సేవకుడు అంటే ఎలా ఉండాలంటే, సేవకుడికి చాలామంది చీప్గా చూస్తారండి. సేవకుడిని చీప్గా చూస్తారు. ఇక సేవకుడు హౌస్ విజిటింగ్ అని ఏదో ఒకరోజు ఒక ఊరు, ఒకరోజు ఒక ఇల్లు, ఇలా తన స్కెడ్యూల్లో పెట్టుకున్నప్పుడు అండి సేవకుడు వస్తున్నాడంటే చాలామంది అండి తలుపులు మూసేసుకొని లేమండి అని చెప్పే సంఘస్థులు కూడా చాలామంది ఉన్నారండి, విశ్వాసులు. ఎందుకు మరి సేవకుడు వస్తే అంతగా భయపడుతున్నారు? భయం అంటే ఏంటి? ఆయన మా ఇంటికి రావడమే పెద్ద నస అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే సేవకుడు వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అర్థిస్తాడా, లేక మీ ఇంటికి వచ్చి మీ ఉన్న ఇంటి వాసాలు లెక్క పెడతాడా? ఏమని సేవకుణ్ణి వస్తే వద్దనుకుంటున్నారు చెప్పండి? అలాని మేమెప్పుడు వద్దనుకున్నామండి మీరు ప్రశ్నించుకునేరు, మిమ్మల్ని బట్టి కాదు, జరుగుతున్న ప్రక్రియ. కానీ దేవుని పిల్లారా, అసలు సిసలైన సేవకుణ్ణి మనం ఏం చేయాలి? గౌరవించాలి. దేవునికి ప్రజలకు మధ్య దేవుడు ఒక సేవకుని నిలబెట్టాడు, మీడియేటర్. ఒకప్పుడు యేసుక్రీస్తు దేవునికి ప్రజలకు మధ్యవర్తి యేసుక్రీస్తు. ఈరోజు చూడండి, ఏది చేసినా యేసుక్రీస్తు వారి పేరటని అడిగితేనే మనకు దక్కుతుంది. అంటే యేసుక్రీస్తు అంత గొప్పవాడా? యేసుక్రీస్తు అంత గొప్పవాడు. ఇక సేవకుడు గురించి వస్తే దేవుడి పిల్లలారా, ఒక మాట మీకు నేను చూపించాలనుకుంటున్నానండి. దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుదామండి. 16వ అధ్యాయము 4వ వచనం. సమూయేలు చదవండి. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళిన సందర్భం ఏంటంటే, సౌలును మొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు, రాజు సింహాసనంలో కూర్చుండబెట్టాడు. కానీ రాజరిక వ్యవస్థ సరిగా నడిపించలేడు. దేవుని మాటను ధిక్కరించి అమాలేకీయులను ప్రతి ఒక్కరిని చంపి ఎవరిని కనికరింపక అని చెప్తే, సౌలు గారు దేవుని మాటను వ్యతిరేకించి తానిష్టాను చొప్పున రాజరిక పరిపాలన చేసినప్పుడు సౌలును దేవుడు విసర్జించాడు. బెత్లెహేము యెషీ కుమారుడైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఇక నీ తైలపు కొమ్ము పెట్టుకొని బెత్లెహేమునకు నువ్వు ప్రయాణం చేయాలి, అక్కడ నేను ఎన్నుకునే రాజు అక్కడున్నాడు అని సమూయేలును పంపడం, సమూయేలుకు చెప్పడం, దేవుడు చెప్పడం. ఇక సమూయేలు ప్రయాణం కడుతున్నాడు. చూడండి 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడ్డారటండి. అంటే ఒక సేవకుడు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు భయపడ్డారండి. ఏం మోసుకొని వస్తున్నాడు? ఊరికి శాపాన్ని మోసుకొని వస్తున్నాడా? దీవెనను మోసుకొని వస్తున్నాడా? ఆశీర్వాదాన్ని మోసుకొని వస్తున్నాడా? ఎందుకంటే దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్యవర్తి ఎవరండి? ప్రవక్త అయిన సమూయేలు. రాజును కూడా దేవుడు సరిగా పట్టించుకోలేడు, కానీ ప్రవక్త అంటే తన సేవకుడు. ఇక చూడండి, కిందికి చూడండి. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావని
అడగగా సమాధానంగానే వస్తున్నావా? లేక మేము ఏదైనా దేవునికి విరోధమైన పనులు మేము చేశామా? శిక్షించడానికి దేవుడు నిన్ను పంపించాడా? అంటే ఒక సేవకుడు వస్తున్నాడంటే ఊరే భయపడిపోయింది. ఆనాడు ఊరు భయపడిపోయింది. ఈరోజు సేవకుని ఎలా గౌరవిస్తున్నారో చెప్పండి దేవుని పిల్లరా. సేవకుడు చిల్లరకు ఆశపడేవాడు కాదండి. ఒకప్పుడు అండి ఒక పెళ్ళి సంబంధానికి వెళ్ళామండి. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు తీరా అయిన తర్వాత ప్రార్థన చేయమన్నారు. సేవకుడిగా ప్రార్థన చేశానండి. ఇక ప్రార్థన చేసిన తర్వాత ఆ పిల్ల తండ్రి గారు 100 రూపాయల కాగితం తీసుకొచ్చి నా చేతులు పెడుతున్నాడు. ఏంటన్నా అన్నాను. కానుక అన్నాడు. ఓరే బాబు, నీ కానుకకు నమస్కారం, నీకు నమస్కారం. అంటే సేవకుడి వాల్యుయేషన్ ఎంత? 100 రూపాయల కాగితం. 100 రూపాయల కాగితమా సేవకుని వాల్యుయేషన్? సేవకుని వెల కడతారండి ఎవరైనా? కట్టలేరండి. మీరు 1000 ఇచ్చినా, లక్షలు ఇచ్చినా సేవకుని వెల ఎవరు కట్టలేరు. అంటే సేవకుడు అంత ఉందాతనంగా ఉండాలి. సమయలు రాగానే ఊరి బెత్లెహేము ఊరంతా భయపడిపోయిందంటే ఇతడు దేవుని తరపున ప్రవక్త, ఇతడు దేవుని సేవకుడు, ఇతడు ఏది చెప్పినా దేవుడు వింటాడు కనుక ఈయనకు భయపడాలి, మనము ఈయన మాట వినాలి. సేవకుడు అంటే అలా ఉండాలండి. సేవకుడు ఇలా ఉంటే ఆ రోజు బెత్లెహేము ప్రజలు ఊరువారు ఎలా భయపడ్డారో మనం కూడా భయపడతాం. అంతేనే కదా? ఇంకొక సందర్భాన్ని మనము చూసినట్టయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామండి. ఎప్పుడు కూడానండి ఇశ్రాయేలీలు గోడ మీద పిల్లలు లాంటి వారండి. ఎటు ఆటమైతే అటు దూకుతారు. అలానే ఈరోజు క్రైస్తవులు ఏదైనా ఒకవైపు ఉన్నారంటే వీళ్ళు కూడా గోపిగాళ్ళే. అంతే కదండి. ఎర్ర సముద్రం వచ్చింది, మేము ఎలా దాటాలి? మరలా మోసే వైపు ప్రార్థించారా? దేవుడికి ప్రార్థించారు. మోషేను ఏంటి మరి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చవచ్చు. ఇక ఎర్ర సముద్రం పాయలైన తర్వాత ఇక దేవునికి జయధ్వనులు చేసుకుంటూ వెళ్ళిపోయారండి. అంటే ఇశ్రాయేలీలు బరువస్తే దించుతారు, అల్కగా ఉంటే మోస్తారండి. అటువంటి పరిస్థితి. ఆకలైనా మోషే గారి మీదకి ఇచ్చి దెబ్బలాడిపోయారు. దాహమైనా మోషే గారి దగ్గరికి వచ్చి దెబ్బలాడారండి. మరి ఐగుప్తులో వారి బ్రతుకులు ఎలా ఉండేది తెలుసండి? మట్టి పిసకాలి, గడ్డి పిసికి, మట్టి పిసికి ఫరోకు ఇటుకలు చేయాలి. ఆ ఇటుకలు చేస్తేనే వాడు గడ్డి ఇచ్చేవాడు. ఆ గడ్డి మందలు అయిపోయేవారు, మందలకు వేసేవారు, పశువులకు, గొర్రెలకు. వాళ్ళ జీవితం ఎలా ఉండేది ఆలోచించండి. ఒకరోజు, ఒక గంట, కొన్ని నిమిషాల వ్యవధిలో ఆహారము లేనందువలన మోషే మీదకి తిరగబడ్డారండి. ఇశ్రాయేలీలే. అంటే మనిషి గత జీవితాన్ని మర్చిపోతారంటే ఇశ్రాయేలీలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. దేవుడు చేసిన మేలులు ఎప్పుడు కూడా మనిషి మర్చిపోకూడదు. బానిసరకంలో ఉన్న ఇశ్రాయేలీలను 400 సంవత్సరాలండి. చిన్న మాట అండి. ఈరోజు 3 నెలలు తిహారు జైల్లో కవిత గారు ఉన్నారు. నిజంగా అండి, తట్టుకోలేకపోతుందండి తన తల్లి మాతృమూర్తి. ఎవరు నా కూతురు గురించి పట్టించుకుంటలేరని వాపోతుందండి. 3 నెలలు 4 నెలలు కావస్తుందంతే. మరి 400 సంవత్సరములు బానిసరకంలో ఉన్న ఇశ్రాయేలులను విడిపించడానికి మోషే నాయకుణ్ణి నిలబెడితే మోషే మీద ఎలా తిరగబడ్డారో చూడండి. 12వ అధ్యాయము 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను.
గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడరి. నువ్వెవడవయ్యా మాట్లాడడానికి? అప్పటికి ధర్మశాస్త్రం వచ్చిందండి? వచ్చిందా? ధర్మశాస్త్రం వచ్చిందండి? రాలేదు. మరి ధర్మశాస్త్రం రానప్పుడు దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టాడా లేదా? అబ్రహాము గారు ఇస్సాకు పుట్టిన తర్వాత మరల కెతూరను పెళ్లి చేసుకున్నాడు. తెలుసా మీకు? ఎంతమంది పిల్లలను కన్నాడు అంటే మోషే గారికి సిపోరా భార్య. మరి ధర్మశాస్త్రం అప్పుడే రాబోతుంది, దేవుడు ఇవ్వబోతున్నాడండి. పూర్తి కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. ఆజ్ఞలు వస్తున్నాయి, అప్పటికి అమలు కాలేదు. ఇక కూసు దేశపు స్త్రీని మోషే గారు పెళ్లి చేసుకున్నారని ఆయన మీద ఎవరండి? అహరోను ఎవరు తెలుసండి? మోషే గారి అన్ననే కదండి. లేవి సంతానానికి మూల పురుషుడు అహరోను. లేవి గోత్రం నుండి వచ్చినవాడు అహరోను. మిరియామట మోషే మీదకి తిరగబడ్డారటండి. చూడండి, వారు మోషే చేతనే మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా? ఈ మాట మాట్లాడేటప్పుడు అహరోను గారు ఒక సంగతి గుర్తుంచుకోవాలి. దేవుడు మోషే గారిని సీనాయి పర్వతం మీదకి పిలిచాడు కదండి. 40 రాత్రులు 40 పగళ్ళు. ఎప్పుడు? దేనికి? ఆజ్ఞలు ఇవ్వడానికి. మరి అహరోను గారు కిందున్నారే. కిందుంటే 40 రోజులు ఇశ్రాయేలీయులను హ్యాండిల్ చేయగలిగాడండి? ఆలోచించండి. హ్యాండిల్ చేశాడండి? చేయలేడండి. వారు అహరోను చంపుతారని భయపడి, మీ చెవులలో మీ ఉన్న బంగారాన్ని ఇవ్వండి, ఒక రూపాన్ని నేను చేస్తాను, ఆ రూపమే మిమ్మల్ని నడిపిస్తుందని చేతకాని అహరోను ఈరోజు మోషే మీదికి తిరగబడుతున్నాడండి. దేవునికి తెలియదా? మోషే గారు పంపిస్తాను నాయనా అని అన్నప్పుడు మాంద్యం లేదు, నాకు సరిగా తొత్తురు పోతుంది అన్నట్టే దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ అన్నున్నాడు కదా, వాడు బాగానే మాట్లాడతాడు కదా, కానీ వాడు పనికిరాడు. నీవే. మోషే గారు దేవుడు ఎన్నికైన వాడు మోషే గారి మీద దేవుడు సేవకుడని మర్చిపోయి ఏం మాట్లాడుతున్నా చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని అనుకొనగా యెహోవా మాటలు వినెను. అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక సేవకుని మీద తప్పుగా మాట్లాడకూడదు. సేవకుడు తప్పు చేస్తే సేవకుడు దేవుడికి సంజాయించుకుంటాడు, కానీ సేవకుడు గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. చూడండి, యెహోవా మాటలు వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమనుకుంటున్నారు నా సేవకుడు గురించి? చాలామంది అండి సేవకుని ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారండి. పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పలానా సేవకుడు అలానండి, పలానా సేవకుడు ఇలానండి, వాళ్ళ చర్చస్కి మీరు వెళ్తున్నారేంటని మనుషులను తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ భ్రష్టులు. సేవకుడు తప్పు చేస్తే ఏముంది తెలుసండి? యాకోబు పత్రికలో ఏముందండి? సేవకులైన వారికి మరి కఠినమైన తీర్పు. ఒళ్ళు దగ్గర పెట్టుకొనే బ్రతకాలి సేవకుడు అన్నవాడు, తెలుసండి. ఇంకా చూడండి కిందికి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండి. హఠాత్తుగా మోషే అహరోను మిరియాములను ఆజ్ఞ ఇచ్చిన ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియామును పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినండి, మీలో ప్రవక్త యున్న ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, కలలో మాట్లాడేవాడిని కాను. మోషే నాతో దర్శనములో కలలో మాట్లాడేవాడు కాదు. మరి ఎటువంటి వాడట? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను కూడా భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును.
అప్పుడు యెహోవా స్వరూపం నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన ఈ మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు. దూల తీరిపోయిందండి. మిరియాముకు అహరోనుకు కుష్టు వచ్చిందని తెలుసా? కింది వచనాలు చదవండి. అంటే దేవుని పిల్లలారా, ఏ సేవకుడు ప్రతి ఒక్కరిని సేవకుడిగా భావించకండి. సేవకుడు అన్నవాడు గుణలక్షణాలు కొన్ని ఇచ్చాడు దేవుడు. ఒక మోషేను ఆదర్శంగా తీసుకుంటే సేవకుడు అంటే ఒక మోషేలాగా ఉండాలి. అహరోన్లాగా కాదు, మిరియాములాగా కాదండి. తన సేవకుని గురించి దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తున్నాడండి. మోషే లాంటి సేవకులు అరుదండి, అరుదు. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, అడిషనల్స్ కానివ్వండి, డిప్యూటీస్ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి, అందరూ తండ్రి గారు చెప్పిన మాటలకు లోబడి సేవకుడుగా సేవ ఎలా చేయాలో బుద్ధితో చేస్తున్నారండి. మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి మా తండ్రి గారు. ఆయన మేరకే మేము పనిచేస్తున్నాం తప్ప ఎవరూ సొంత జ్ఞానంతో ఎవరు చేయడం లేదు. కనుక దేవుని పిల్లలారా, సేవకులను మాట వింటున్నారా? సేవకుని మాట వినకపోతే నిజంగండి మనము దేవునికి భయపడిన వారంగా మారిపోతాం. 3:9 వచనం చూడండి. యెహోవా కోపం వారి మీదికి రగులు కొనగా ఆయన వెళ్ళిపోయిన మేఘము ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్ల కుష్టు గలవాడాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కూడా కుష్టు గలదిగా కనబడాను. కుష్టు వచ్చేసింది కేవలము సేవకుడు మీద తిరగబడినందుకే. ఆయన ఎవరి పని వారు చేసుకోవాలి కదండి. ఎవరి పని వారు చేసుకోవాలి కదండి. మరి ఎవరి పని వారు చేసుకొనక పని చేసినోడి మీదనే నోరు బాధేసుకుంటే దేవుడు ఊరుకోడండి. ప్రతి మాట దేవుడు వింటున్నాడు. మనం కూర్చుంటాం, మనం లేచుతాం, మనం ఏమి ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కరికి దేవుడికి తెలుసు. అంటే దేవుని పిల్లలారా, మరలా కుష్టు తగ్గించడానికి మరల తన సేవకుడు మొర్ర పెట్టగా మరల దానిని బాగుపరచాడు. చూడండి కిందకి 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసినాడు. ఇదేంటండి ట్రీట్మెంటు? ఉమ్మి వేయించుకోవాలి, బాగుపడుతుంది అప్పుడు. ఇదేం ట్రీట్మెంట్ అండి? బాగుపరుస్తాను అని చెప్పిన దేవుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాడు చూడండి. బాగు చేయమని యెహోవా మొర్రపెట్టగా అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసినాడలా ఆమె 7 దినములు పడును కదా. ఆమె పాలము వెలుప 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలను. ఒక తండ్రి కుమార్తె మీద ఉమ్మి వేస్తే నిజంగా అండి బాగుంటుందండి. ఉమ్మి వేస్తేనే నీ కుష్టు బాగవుతుంది. ఎటువంటి ట్రీట్మెంట్ అండి! అంటే దేవుని పిల్లలారా, దేవుడు తన సేవకుని ఎంత అందలమెక్కిస్తాడు ఆలోచించండి. నమ్మకమైన సేవకుడు మాత్రం సుమ సంచికి బ్యాగ్ వేసుకొని 2-3 కూడా ఉండరండి. నా దగ్గర 50 మంది 100 మంది ఉన్నారని చెప్పుకో తిరుగుతారండి. సంచికి బ్యాగ్ వేసుకొని బ్యాగులో ఏదో పెట్టుకొని సువార్త యాత్ర అంటూ తిరుగుతారండి. మనుషుల మీద పడి బ్రతకడమే తప్ప ఇంకేం లేదు. వారు సేవకులని దేవుని దృష్టిలో రేలండి. దేవుడు పిల్లారా, సేవకుడు ఎటువంటి సేవకుడు? నమ్మకమైన వాడు. ఒక మోషేను ఆదర్శంగా తీసుకోండి. మోషే జీవితంలో తొంగి చూస్తే మోషే దేవుని ఇల్లంతటిలో ఎలా నమ్మకస్తుడిగా బ్రతికాడో, నమ్మకంగా ఉన్నాడో, ఈరోజు సేవకులు అలాంటి నమ్మకము కలిగిన వారే సేవకులు. ఆ సేవకుల మాట మీరు వింటే దేవునిని మీరు గౌరవించిన వారు అవుతారు, దేవునికి భయపడిన వారు అవుతారు. ఇంకొక మాట చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయము
నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి. నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి నుంచి అండి. మోషే తడువు చేయుట, కొండ చదవండి. మోషే కొండ దిగుట, తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యుద్ధకు వచ్చి, ఇందాక చెప్పానే అహరోను నాయకత్వం చూడండి, అహరోను నాయకత్వం. ఆ ప్రజలు అహరోను యుద్ధకు కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుకుంటకు దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అని వాడు చూడండి. కండకావరం అండి ఇశ్రాయేళ్లకు, కళ్ళు నెత్తికెక్కాయి. ఒక సేవకుడని చూడక వాడు వీడని మాట్లాడుతున్నారండి. అనువాడు ఏమైనా మాకు తెలియదు అతనితో చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలను, చెరువులను, బంగారం పోగులను తీసి వారిని నా యుద్ధకు తండి. సంజయ్కి చెప్పాలి కదండి, వస్తాడమ్మా. మోషే గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆజ్ఞలు తీసుకురావడానికి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. సినాయి పర్వతం మీదకి దేవుడితో మాట్లాడుతున్నాడు. అమ్మలారా, అయ్యలారా, కొంచెం ఓపిక పట్టండి అని ఓదార్చాలి. ఓదార్చడం ప్రక్కన పెట్టి బంగారాన్ని తీసుకురండి, మీ కొరకు ఒక చేస్తానన్నాడు. చేసి ఏం చేసి చూడండి, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగారుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించాను, నీ దేవుడు ఇదే అని. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించి, మరి అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తింటకు త్రావుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. అంత దేవుడు చూస్తున్నాడండి. అప్పుడు దేవుడు 7వ వచనం చూడండి, కాగా యెహోవా మోషేతో ఇట్లనము, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఇక్కడ చూడండి, దేవుని ప్రజలా, మోషే గారి ప్రజలా? నీ ప్రజలు అంటున్నాడు చూడండి. మోషే, నీవే రప్పించావు నాయన, వారు నీ ప్రజలు, వారిని ఏలడానికి నిన్ను ఒక సేవకుడిగా నేను పెట్టాను, వారందరూ నీ చేతిలో ఉన్నారు. నీ ప్రజలు చెడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిచున్నారంటే, దేవుడు భూమి మీద కొండ కింద వారేమేమి మాట్లాడుతున్నారో దేవుడు వింటున్నాడు. ఎలా చెప్పండి? ఒకవేళ దేవుడికి వినబడకపోతే వాళ్ళు మాట్లాడిన మాటను మరలా రిపీట్ చేస్తున్నాడు. వారు అక్కడ అనుకున్నారా లేదా? ఏమన్నారని చూడండి. 4వ వచనమండి, 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను, మరి అహరోను రేపు యెహోవాకు మీదండి. అప్పుడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగారుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేయగా, అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అంటే ఇశ్రాయేలీలు ఏమేమి మాట్లాడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో, ఏమేమి చేతలు చేస్తున్నారో ప్రతి ఒక్కడు దేవుడు చూస్తున్నాడండి. మరలా మోషే గారికి రిపీట్ చేశారు ఇక్కడ. 9, మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనెల్లరి ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీదికి మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదని మోషేతో చెప్పగా. నిజంగండి, మోషే దేవుని సేవకుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి నేను ఒక్కడిని బాగుండాలని అనుకోవడండి. దేవుడు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. నాయన మోషే, నీ ఊరుకుంటున్నాను నాయన, ఈ ఐగుప్తు నుండి తోలుకొని వచ్చిన వీరందరూ నేను నాశనం చేస్తాను, హతం చేస్తాను, నీ ఒక్కడే లేవి సంతానాన్ని నేను నిలబెడతాను అన్నాడు. కానీ మోషే చూడండి ఎంత బ్రతిమలాడుతున్నాడంటే, నిజంగా అండి. సేవకుడు అంటే ప్రజలను బట్టి దేవుడికి మొర్రపెట్టేవాడు, బ్రతిమలాడుకునేవాడు. సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? మరి ప్రజలు దేవుడితో మాట్లాడితే ఒక సందర్భంలో అంటారు ఏంటండి, మేము దేవుడితో మాట్లాడితే మేము బ్రతకలేము, మోషే గారు మా తరపున మీరు దేవుడికి ప్రార్థన చేయండి.
అంటే సేవకుడు వాల్యూ 100 రూపాయలు కాదండి. ఈరోజు సేవకుని వాల్యూ ఎలా చేశారంటే 100 రూపాయల కాగితం. సేవకుడు అంటే 100 రూపాయల కాగితం తీసి జోబులు పెట్టడం అంటే తప్పు చేస్తున్నారండి, తప్పు చేస్తున్నారు. కానీ దేవుని పిల్లలారా, మోషేకు దేవుడు ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు మోషే గారు ఎలా బ్రతిమలాడుకున్న వండర్ఫుల్ అండి ఆ మాట. నిజంగా ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టినా సేవకుని కొనలేరండి. సేవకుని వెల ఏందో తెలుసండి? ప్రజల తరపున దేవుడికి మొర్ర పెట్టడం. సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు సేవకుడు అన్నవాడు దేవుడికి మొర్ర పెట్టాలి. ఆ సేవకుని వెల ఎవరు కట్టగలరు చెప్పండి? 100 రూపాయల కాగితం కడుతుందండి, 500 రూపాయల కాగితం కడుతుందండి. ఈరోజు సేవకుని చీప్గా చేసేసారండి. అందరూ సేవకులు అంటే పొరపాటు. సేవకులలో నకిలీ ఉన్నారు, ఒరిజినల్ ఉన్నారు. ఒరిజినాలిటీ ఉన్నవారే దేవుని సమక్షంలో సేవకులుగా ఎన్నుకోబడుతున్నారు. రాత్రికి రాత్రి నాకు కల వచ్చేసింది, దేవుడు నన్ను సేవకు పిలవమన్నాడు, పిలిచేసుకున్నాడు, పద అన్నవాడు సేవకుడు కాడువాడు. సేవకుడు అంటే వాక్యం నేర్చుకోవాలి. చూడండి, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్లో సేవకుడు ఊరికనే సేవకుడు కాదండి. మేము 8 సంవత్సరాలు విద్యను అభ్యసించామండి. 8 సంవత్సరాలు విద్యను అభ్యసించి సర్టిఫికెట్ను పొందుకొని సెలెక్ట్ అయిన వారమండి మేము సేవకులుగా ఈరోజు పనిచేస్తున్నాం. ఊరికనే సేవకుడుగా వచ్చేసి నేను వాక్యం చెప్తానంటే కుదరదు. ఈరోజు ఏమి చేయక, ఏమి ఎగ్జామ్ రాయక నేను కత్తిరించేస్తానండి, నేను ఆపరేషన్ చేస్తానంటే ఎవరైనా చేయించుకుంటారండి? పోలీసులకు అప్పగెప్తారు, వీడు దొంగ డాక్టర్ అని. మరి ఈరోజు దొంగ సేవకుడని ఎవరికైనా అప్పచెప్తున్నారండి? నీ క్వాలిఫికేషన్ ఏంటి? సేవకుడుగా వస్తున్నావు, నేను సేవకులను చెప్పుకుంటున్నావు, ఏంటి నీ క్వాలిఫికేషన్? ఎక్కడ చదువుకున్నావు? ఎక్కడ కోర్సు చేసావు? ఏంటిది ఇది అని ఎవరన్నా అడుగుతున్నారండి? సేవకుడు బాబు రండి మా గురించి ప్రార్థన చేయండి, బుర్ర మీద చేతులు వేసి ప్రార్థన చేయించుకుంటారండి. వాడో పాపిష్టి వెధవ, వాడి పాపాలు మన మీదకి వస్తాయండి, వాడు బుర్ర మీద చేతులే. కానీ చూడండి దేవుని పిల్లలారా, 12వ వచనం చూడండి. 12వ వచనం 11వ వచనం. మోషే తన దేవుడని యెహోవాను బ్రతిమలాడుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన ఈ ప్రజల మీదికి నీ కోపం మండద్దా? చిన్న తప్పు చేశారండి. ఆకాశ మహాకాశంలో పట్టజాలని రూపాన్ని ఎద్దు రూపంలో చేసుకొని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నడిపించిన మన దేవుడు ఇదే. బుద్ధిందా అంటే ఇశ్రాయేలులకు బుర్ర తక్క వెధవలు. ఏ రూపాన్ని చేసుకోవద్దండి. ఏ రూపం చేసుకున్నారండి? ఎద్దు గడ్డి మేయు ఎద్దు రూపాన్ని చేసుకొని, ఎద్దండి ఐగుప్తు నుండి నడిపించింది, ఎద్దండి ఎన్ని తెగులు చేసిందండి, ఎద్దండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. మరి కోపం మండద్దా? మాడి మసి చేయాలండి వారందరినీ. కానీ కేవలము తన సేవకుడు అడ్డుపడడం వలన ఇశ్రాయేలు బ్రతికిపోయారు. అసలు ఈరోజు ఇశ్రాయేల్ అన్న పదమే వినబడకపోతుందండి. కానీ సేవకుడు అంటే అంత గొప్పవాడు. ప్రజల నిమిత్తము, సంఘం నిమిత్తము, సంఘములో ఉన్న ప్రతి వారి నిమిత్తము సేవకుడు దేవుడికి మొర్ర పెడతాడండి, దేవుడికి అడ్డుపడతాడండి. ఏమనుకుంటున్నారు సేవకుడు అంటే? అల్లాటప్పగాడు కాదు సేవకుడు అంటే. చూడండి కిందికి. ఆయన కొండలలో వారిని చంపుటకు, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కరిగే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొననేలా? దేవా, ఎలా? మీ మీదికి అభాండం వస్తుంది, మీ మీదికి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు నేను సహించలేను నీ సేవకుడిగా. అందుకని నీ కోపాగ్ని మళ్ళుకొని నీవు నీ ప్రజల మీద ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము.
నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఒకసారి జ్ఞాపకం చేసుకోవయ్యా బాబు. పుండు మీద కారం చల్లినట్టు చల్లడం లేదండి. పుండు అయితే గాయాన్ని కట్టడానికి ఏదో చల్లటి ట్రీట్మెంట్ చేస్తున్నాడు దేవుడికి. వారిని జ్ఞాపకం చేసుకో. వారికి ఇచ్చావు కదా మాట. తరతరాలు 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 ఆకాశ నక్షత్రాలు వెళ్ళు నువ్వు లెక్క పెట్టన్నావే అబ్రహాముకు, నీ సంతానాలు చేస్తానన్నావే. మరి మాట ఇచ్చిన దేవా, నా దేవా, మాట తప్పుతావా? వాళ్ళు దుష్టులే, వాళ్ళు మీ మాట వినని వారే, మీకు కోపాన్ని పుట్టించిన వారే. కానీ ఒక్కసారి సంతాపపడుతండ్రి. ఇదండి సేవకుని లెవెల్. చూడండి కిందికి ఇంకా. నీవు వారితో ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును అభివృద్ధి చేసి నేడు చెప్పిన ఈ సమస్త భూమిని, ఈ సంతానమును నీకిచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరని వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పితివే. మరి ఎటు పోవాలి ప్రమాణం? దేవుడికి ఆలోచన చెప్పేవాడైపోయాడండి మోషే గారు. ఇది దేవుని ఆలోచన సభ, సంఘం. అప్పుడు దేవుడికి ఆలోచన చెప్పాడు మోషే గారు. ఆలోచన విన్నాడా? నువ్వెవడవి, నీ సేవకుడు అయితే నీ లిమిట్స్ దాటకన్నాడు దేవుడు. లొంగిపోయాడండి సేవకుడికి. చూడండి, అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనన్న చెప్పిన కీడును కూడా చేశాడట. మోషే, నువ్వు అడ్డుపడడం వలన వీరిని విడిచిపెడుతున్నానయ్యా. మోషే ఏమనుకుంటున్నారు? నా సేవకుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా సేవకునికి మీదికి తిరగబడడానికి మీరేలా భయపడలేరు అన్నాడు. ఇందాక చదివించాను కదా సంఖ్యాకాండం. అంటే దేవుడు పిల్లలారా, సేవకుడు అంటే సేవుడికి ఇచ్చే లిమిట్స్, సేవుడికి ఇచ్చే గౌరవం సేవుడికి ఇచ్చి తీరాలి. సేవకుడు అంటే అల్లాటప్పవాడు కాదండి. సేవకుడు అంటే తన జీవితాన్ని తన 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 బ్రతుకులు ధారపోసిన వాడండి సేవకుడు. ఏమనుకుంటున్నారు సేవకుడు గురించి? కొందరు ఇళ్ళలో పోతే సేవకుడు అని వచ్చిన వాడిని కలుసుకొని రండి అని అన్నారు, నీళ్ళు ఇవ్వరండి. వాళ్ళ ముళ్ళు మునిగిపోయినట్టు. నిజంగా నేనైతే ఎవరింటికి వెళ్ళడానికి ఇష్టపడనండి. ఏదైనా పని ఉంటే అర్జెంటు పని ఉంటే తప్ప. చాలామంది ఈరోజు సేవకులు వస్తున్నట్టు ఏదో అర్జించి వస్తాడండి. అందరినీ అలా అనుకుంటే ఎలా? అందరినీ అలా అనుకుంటే ఎలా? వారానికి 6 రోజులైతేనండి ప్రతి ఒక్క ఊరుకు ప్రతి ఒక్క ఇంటికి స్కెడ్యూల్ పెట్టుకుంటారండి. పలానా వారం వస్తుందండి, ఈరోజు సేవకుడు వస్తాడు, అక్కడ రెడీ చేసి పెట్టండి. ఇదేంటండి మాకు బాధ చెప్పుకునే విశ్వాసులు కూడా ఉన్నారు. ఆయన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకండి? ఆలోచించి ఏదైనా చిన్న పని చేసుకుంటే అయిపోతుంది కదా. సేవకుడు అంటే ఎవరి మీద భారం పడకూడదండి. అసలు దేవుడు చెప్పాడు, 12 గోత్రాలను ఎన్నుకున్న దేవుడు 11 గోత్రాలకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడండి. అందరికి తెలుసు కదా. లేవి గోత్రాన్ని తనకు పెట్టేసుకున్నాడు. వీరు నా వారు, వీళ్ళు నా సేవ చేస్తారు, కాబట్టి మీరు నాకు ఏదైతే ఇస్తారో అది నా పిల్లలకు నేను ఇస్తానన్నాడు. ఒక ఆవిడ అంటుందటండి, నేను సేవకుడికి డబ్బు ఇచ్చాను, సేవకుడు నా మాటే మాట్లాడతాడు. సేవకుడికి డబ్బు ఇచ్చావా? దేవుడికి కాదా? సేవకుడికి ఎందుకు ఇచ్చావు? ఏది ఫ్రిడ్జ్ కొనుక్కోమని ఇచ్చావా? ఏమైనా కూలర్ కొనుక్కొని ఇచ్చావా? లేకపోతే సేవకుడు ఏదైనా బంగారం కొనుక్కోమని ఇచ్చావా? ఒక చేత ఇచ్చింది ఒక చేతికి తెలియకూడదు. పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఏంటండి? ఆవిడ అంటుందట, సేవకుడు మా డబ్బు తింటున్నాడు, మా తరపునే మాట్లాడతారు. సిగ్గు లేదండి ఆ మాటలు మాట్లాడడానికి. ఎవరికి ఇచ్చావు డబ్బు? ఎవరికి ఇచ్చావు? దేవుని సేవ నిమిత్తం, దేవుని పని కొరకు. సేవకుడు తింటాడండి.
ప్రజల సొమ్ము తినువాడు దొంగవాడు. సంఘం సొమ్ము తినేవాడు అసలు అర్హుడే. మందను కాచినవాడు మందపాలు త్రాగుటకు అర్హుడే. కానీ దేవుని పిల్లరా, నేను త్రాగదలుచుకోలేనండి. ఇప్పటికి కూడానండి ఎండలకు వెళ్ళి పనిచేసి వస్తాను, నాకు నా జీవితాన్ని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి. సేవకుడు అంటే ఎవరి మీద భారంగా ఉండకూడదు. మోషే ఎవరి మీద భారంగా ఉండలేడండి. దేవుడు అతన్ని పోషించాడు. కానీ దేవుని పిల్లలారా, సేవకుని ఈరోజు అండర్స్టాండ్ చేస్తున్నారండి. ఇంత సీరియస్గా వాక్యం చెప్తున్నప్పటికీ పడుకునేటోళ్ళు పడుకుంటున్నారండి. ఇది మీరేం మనుషులండి? లేవంటే నిద్ర వచ్చేటప్పుడు నీళ్ళు కొట్టుకొని రండి. మొగళ్ళైన పురుషులైన లేడీస్ అయినా 2 గంటలు దేవుని సన్నిధికి వచ్చి కూర్చుండలే. రాత్రి పడుకోలే. రాత్రి ఎవరండి పని చేశారండి? ఎవరైనా నిద్రాహారాలు మాని పని చేశారా? నైట్ డ్యూటీలు చేశారండి ఎవరైనా? దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోనండి. లేకపోతే దేవుడి శిక్ష అమలవుతుంది. దేవుని పిల్లలారా, ఆలోచించండి. నాలాంటి ప్రవక్త, నాలాంటి సేవకుడు మీలో నుండి వస్తాడు భూమి మీదకి అన్నాడు మోషే గారు. నిజంగాండి, మోషే గారిని సాత్వికుడైతే అతని మనస్తత్వాన్ని పొణికిపుచ్చుకొని వచ్చిన వాడే భూమి మీదకి యేసుక్రీస్తు వారండి. ఒకసారి అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26 చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26 వచనమండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26 అండి. 3వ అధ్యాయము 26. మీలో ప్రతివానిని దుష్టత్వములో నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు. నిజంగా అండి, మీరు ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు. మీరు ఎలా పాస్ అయ్యారో తెలుగు కూడా స్పష్టంగా చదవడానికి రాదండి మీకు. 3వ అధ్యాయము 26 వచనాన్ని చదువుతాను చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాడి దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని. ఇలా చదవాలి స్పష్టంగా. ఏం చదువుకున్నారండి? సాకలి చదువులు. ఎలా పాస్ అయ్యారంటే, మీకు ఎలా మార్కులు వేశారంటే నాకు అర్థం కాదు. దేంట్లో కూడా ఉత్తీర్ణత సాధించారండి. అన్ని బ్రిటానియా 50-50 సగమేనండి. వాక్యం చదవండి. చదువుతుంటే డైలీ 10 అధ్యాయాలు చదవండి. ఎలా స్పష్టంగా చదువుతారో తర్వాత మీరే తెలుసుకుంటారు. యేసుక్రీస్తును ప్రతి ఒక్కరి దుష్టత్వంలో నుండి మళ్ళించుటకు తన సేవకుని భూమి మీదకి పంపించాడు. నేటికి 2024 సంవత్సరాలు అవుతుంది. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో మిమ్మల్ని మరలా నూతనంగా లేపాడు. నిజంగా దేవుని పిల్లలారా, మోషే గారు ఇశ్రాయేలు గురించి ఎంత తపన పడ్డాడో, యేసుక్రీస్తు వారు ప్రపంచ కళ్యాణాన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కదండి. అతడండి రియల్ సేవకుడు. అంతే కదండి. ఈరోజు తన కుటుంబంలో ఏదైనా అవయవ దానము చేయాలంటే నిజంగా ఎంతగా ఆలోచిస్తారండి. అమ్మో అడు నా కుమారుడైతే ఏంది, నా కుమార్తె అయితే ఏంది, నా కిడ్నీ ఒకటి ఉంచుకొని ఒకటి నేను దానం ఇవ్వాలా? ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి, కిడ్నీ కొనండి, నేను మాత్రం ఇవ్వను. కళ్ళు ఇస్తారండి ఎవరైనా? ఒక కన్ను ఉంచుకోండి, ఒక కన్ను నీ కూతురికి ఇవ్వండి అంటే ఇస్తారండి తల్లి. నాయన ఆ మాట మాట్లాడకరు. అసలు సూదంటే నాకు భయం అంటుందని ఎన్నో సూదులు ఇప్పించుకున్న తల్లి ఆ సమయంకి వచ్చేసరికి అసలు సూదంటే నేను బెదిరిపోతానండి, వద్దండి యాక్టింగ్ చేస్తారండి. మరి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని నిలబెట్టాడు. దట్ ఈస్ హీరో, దట్ ఈస్ సేవకుడు అండి. ప్రాణం పెట్టేవాడే,
పరిచారం చేయడానికే వచ్చాడు. అనేకులకు క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. నిజంగా అండి, ఇక కొన్ని గంటల్లో సిలువను ఎక్కబోతున్నాడు యేసుక్రీస్తు వారు. నిజంగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంటే నిజంగా వండర్ఫుల్ ప్రార్థన అండి. ఒకసారి చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 41 చూడండి, 41 వచనమండి. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్త ప్రకారమే. మీ చిత్తమైతే, గిన్నెనగానే గిన్నెలో హార్లిక్స్, పాలు, పెరుగు కాదండి. గిన్నెలో శ్రమలు, సిలువ మరణం, కొరడా దెబ్బలు, ముండ కిరీటం. ఆ గిన్నెనట మీ చిత్తమైతే తొందరగా తొలగించండి, తిరిగి మీ యొద్దకు నేను రావాలి అంటూ ఆయన నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఆయన వేదన పడి మరింత ఆతురతంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె మారిందటండి. లోక కళ్యాణం కొరకు, అనేకుల కొరకు క్రయధనముగా తన మరణం, తన ప్రాణాన్ని పెట్టాలి. పాపుల నిమిత్తమే ప్రాణం పెట్టడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న మాట పూర్ణ అంగీకారం అన్నాడు. ఇతడండి సేవకుడు. నేను ఎవరు పంపించాలి? నా నిమిత్తం, మా నిమిత్తం ఎవరు వెళ్ళిపోతారో నేను వెళ్తాను నాన్న. మీ మనసులో ఉన్న ఆవేదనను మీ పిల్లలకు నేను చెప్తాను. చివరికి ఎద్దుల రక్తము, గొర్రెల రక్తము, కోడేళ్ల రక్తము మనిషి పాపాన్ని తీసివేయడం అసంభవం. అయితే నాయన నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే చెప్పండి. నీ రక్తాన్నే ప్రోక్షించాలి. ప్రోక్షిస్తాను. ఒక మనుష్య కుమారుని ఆకారంలో నువ్వు వెళ్ళాలి. వెళ్తాను. ఏదో జమీందారు కుటుంబంలో, లేకపోతే రాజుల కుటుంబంలో కాదు, ఒక వడ్లవాణి కుటుంబంలో నువ్వు ఒక కుమారుడిగా జన్మించాలి భూమి మీద. వెళ్తాను. వచ్చాడు కదండి, వడ్లవాణి కుమారుడిగా పిలువబడ్డాడు కదండి. యోసేపు మరియమ్మల కుమారుడిగా పిలువబడ్డాడు కదండి. ఎంత రిక్తునిగా తనకు తాను తగ్గించుకున్నాడండి యేసుక్రీస్తు వారు. అతనండి సేవకుడు. అంతే కదండి. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు వారు ఎంత తగ్గింపు గుణాన్ని ఆయన నేర్చుకున్నాడో. సేవకుడు అన్నవాడు ఇలాంటి గుణతత్వము కలిగి ఉండాలి. 2వ అధ్యాయం 5వ వచనము, యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు సేవకులు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలవ మరణము పొందునంతగా విధేయతను చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. సేవకుడు అంటే తగ్గింపు జీవితం. ఎందుకురా నన్ను కొడుతున్నారని ఎవ్వరికి కూడా ప్రశ్న వెళ్ళాడండి. ఇంకా తనని చంపు వారిని చూసి క్షమించండి అని దేవుడికి మొర్రపెట్టిన వాడండి. మోసే సాత్వికుడు, మోసే మార్గంలోనే వచ్చినవాడు యేసుక్రీస్తు భూమి మీదకి. నాలాంటి ప్రవక్త భూమి మీదకి మీలో నుండి వస్తాడు. అంతే కదండి. ఇశ్రాయేలు పాపం చేశారు, దేవుడికి కోపాన్ని రప్పించారు. కానీ ఇశ్రాయేలు తరపున దేవుని కోపాన్ని అణిచిన వాడుగా మోషే గారి చరిత్రను నిలబెట్టాడండి సేవకుడు.
మరి యేసుక్రీస్తుని కొరడాలతో బల్లెపోటుతో పొడుస్తున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, దయచేసి క్షమించండి. మోషే గారి గుణతత్వాలను పొణికి పుచ్చుకొని వచ్చిన వాడే యేసుక్రీస్తు వారండి భూమి మీదకి. ఏమనుకుంటున్నాను సేవకుడు అంటే? అల్లటప్పగాడు అనుకుంటున్న సేవకుడు అంటే. సేవకుడు అంటే ఎలా ఉండాలంటే కోట వేసుకోవాలి, అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, ఆయన ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటున్నాడు. వాడు సేవకుడు కాదు, వాడు యాక్టర్. అంతే కదండి. ఆలోచించండి దేవుడి పిల్లలారా, మీరు ఒకరోజు మీరు కూడా సేవకులుగా నిలబడాలి. ప్రతి ఒక్కరూ కాలాన్ని బట్టి చూస్తే బోధకురాండ్లుగా ఉండాలి, కానీ మూల పాఠాల తట్టుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు, దేవుడంటే భయం లేదు. సేవకుని మాట వింటారండి. ఎన్ని రోజులైతుందండి, నంబర్లు పేర్లు ఇవ్వండారా, పేర్లు ఇవ్వండి, ఎవరని ఇస్తున్నారండి. మాకెందుకండి పరీక్ష? ఆ 4,000 ఉంటే ఆ 4,000 మాకు ఏదో పనికి వస్తాయి. దేనికి? ఆసుపత్రులు వేయడానికి పనికి వస్తాయి అంతే. ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, బండికి రిపేర్ చేయించడానికి పనికి వస్తాయి అంతే. రాసుకొని పెట్టుకోరండి. ఏదో మిమ్మల్ని శపించినట్టు కాదండి, మీ మేలు కోరి చెప్పిన వాడే సేవకుడు. నిజంగా దేవుడి పిల్లల లిస్ట్ వస్తుందండి 2024 మిడ్ ఎగ్జామ్. నిజంగా అండి, ప్రతి కాలేజీలో 10 పై దాటేనండి. మన కాలేజ్ ఉందండి, ఒకరు ఇద్దరు, ఆ ఇద్దరు కూడా ఇప్పుడు మరి డౌటే. ఎందుకు మరి? లోపం నాదా మీదా? చాలాసార్లు బాధపడతానండి, వేదన పడతానండి, కుమిలిపోతానండి. అసలు నాదా లోపం, లేకపోతే వీళ్ళదా? నేను సరిగా వీరికి బోధించడం లేదా? మరి ఒక సేవకుడుగా వీరు నన్ను గుర్తించడం లేదా? మరి ఏంటి అసలు? అది చాలా బాధపడతానండి. కళ్ళీళ్ళు కూడా కండ్ల నుంచి పడతాయండి. జనకరండి నిజంగా చెప్పాలి. నువ్వెంతన్నా మొత్తుకు ఇంటికెళ్ళి నీళ్ళకి తమ కుమారుడు ప్రార్థన చేశాడు కదా, ఈ చెవుల నుండి విని చెవుల నుండి మేము వెళ్ళిపోకుండా దేవా మాకు మాటలు భద్రంగా భద్రపరచుకోవడానికి సహాయం చేయి. యేసుక్రీస్తు వారిని సేవకుడు, ఒక మోషే గారండి సేవకుడు. ఇక చివరికి ఒక వ్యక్తిని పరిచయం చేసి ముగిస్తానండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామండి. 18వ వచనం అండి. పౌలు గారండి, పౌలు గారు వారు తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం ఒక సేవకుడిగా మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులను ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలుసు. పౌలు గారండి సాక్ష్యం అంటే. పౌలు గారు ఎన్ని పత్రికలు వ్రాశాడంటే, ఎక్కువగా పౌలు గారే పత్రికలు వ్రాశారండి. అపోస్తులలో అగ్రగణ్యుడు పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, రెండో పత్రికనే. కానీ ఆ కాలంలో చివరికి కడవర వచ్చిన అపోస్తులుడే పౌలు గారు. ఎన్ని పత్రికలు రాశారండి. గలతీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన 2 పత్రికలు, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తెస్సలోనికీలకు రాసిన 2 పత్రికలు. ఎన్ని పత్రికలు రాశారంటే, అమోఘమైన మాటని జ్ఞానం అండి పౌలు గారు. ఈ పౌలు గారు ఎంత తగ్గించుకుంటూ ఆసియాలో కాలు పెట్టిన నాట నుండి మీకు విధేయులైన సంఘంలో వాక్యాన్ని ప్రకటించాం. మీకు గుర్తు లేదా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటున్నాడు. 23 చూడండి.
23 ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడు యెరూషలేమునకు వెలుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియజేయను. అయితే దేవుడి కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింప వలన నా ప్రాణంను నాకెంత మాత్రముగా ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. సేవకుడు అంటే ఎలా ఉంటాడండి? చాలని బ్రతుకులండి, కొరగాని బ్రతుకులు సేవకుడు అంటే తెలుసండి. ఏమనుకుంటున్నారు? సరైన తిండి ఉండదండి సేవకులకు, సరైన బట్టలు ఉన్నాయండి సేవకులకు, సరి అయిన తన శరీరాన్ని దాచుకోవడానికి ఇల్లు ఉండదండి సేవకులకు. సేవ మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఆ సేవకులను ప్రజలు, విశ్వాసులు, సంఘం ఏమనుకుంటుందండి? మాట వింటారండి. మేమేందండి మాట వినేది? మాకు నచ్చినట్టు మేము చేస్తాం. అటువంటిప్పుడు నువ్వేలా విశ్వాసం అవుతావు? నువ్వేలా విశ్వాసుడు అవుతావు? ఈరోజు కుల సంఘాలకు తల ఒగ్గి కుల సంఘం ఏది చెప్తే దానిని పాటించిన వారు ఉన్నారే. ఇది కుల సంఘం కంటే చీప్, ఇది క్రైస్తవ సంఘం. ఈరోజు కుల సంఘాలకు విలువనిస్తున్నారండి, కానీ ఈరోజు క్రీస్తు సంఘానికి విలువనివ్వడం లేదు. ఎందుకు? లోపం ఎవరిది? లోపం ఎవరిది? మీది కాదంటారా? దుష్టుంది ఎందుకు అవుతుందండి? దుష్టుంది. వాడిని ఆహ్వానిస్తేనే వాడు వస్తాడు, వాడిని పిలిస్తేనే గెలికితేనే వాడు గెలకబడతాడు తప్ప వాడి పని వాడు నిమ్మలంగా చేసుకుంటూ పోతాడండి. మనం చేసి వాడి మీద పడతామండి. ఏమయ్యా ఈరోజు లేట్ అయింది? అయ్యో సాతాను నన్ను పురకొల్పింది, అందుకని నాకు లేట్ అయింది. సాతాను ఎక్కడ పురకొల్పింది చూపెట్టాడు? మనము తప్పులు చేసి మనం కావాలని లేట్ వచ్చి సాతాను మీద పడేస్తాడు. వాడు అల్లుగా దొరకాడండి వీళ్ళకు. వాడు అనుకుంటాడు, వరే నిన్నెప్పుడు నేను గెలుకనరా బాబు, నా మీద వాడు ఏడుస్తున్నామని. చూడండి, సేవకుడైన వాడు ఎలా ఉంటాడట? అయితే దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాలండి సేవకుడు అంటే. సేవకుడు తన జీవితాన్ని దారాదత్తం చేసేవాడే సేవకుడు, నిజమైన సేవకుడు. తన కుటుంబాన్ని నా పర అన్న భేదం లేకుండా ప్రకటించేవాడే సేవకుడు, హెచ్చరించేవాడే సేవకుడు. ఏమనుకుంటున్నారు? మనోడు తప్పు చేస్తే దాయాలి, వేరోడు తప్పు చేస్తే ఎత్తి చూపన్నా. నాకైతే అటువంటి మనస్తత్వం ఉండదు. ప్రతి ఒక్కరు సమానులే. అక్కడ రక్త సంబంధం, భేదాలు, విభేదాలు అన్నది ఉండవండి. ఈరోజు రాగానే చెల్లి అడుగుతాను, ఏమాయే అక్క వాళ్ళు రాలేరంటే, రాలేరు, ఏం చేద్దాం? ఎవరి సంతోషంలో ఎవరి ఆనందంలో వారు ఉన్నారు, అంతే కదండి. ఎవరి పని ఎవరి బాధ్యతలో వాళ్ళు ఉన్నారు. ఏం చెప్పానండి? నేనెందుకండి అబద్ధం ఆడాలి? అబద్ధం ఆడే అవసరం నాకు లేదండి. ఇది దేవుని ఆలోచన సభ. ఒక్కరోజు పోగొట్టుకుంటే నీ జీవితంలో రిమార్క్ అవుతుంది దేవుని ఎదుట, నీ కుటుంబం ఎదుట. దేవదూతలు నిన్ను దుమ్మెత్తిపోస్తారు. ఇక్కడేం చేస్తున్నావు? వెదవన్నారు, వెదవ సన్నాసి. అక్కడ దేవుని ఆలోచన సభ విడిచిపెట్టుకొని ఇక్కడ తమ్ముడని, చెల్లని, తల్లని, తండ్రని ఎంజాయ్ చేస్తున్నావా? సిగ్గు లేదని దేవదూతలు దుమ్మెత్తిపోస్తాయండి. వాడు మగాడైనా వాడు ఆడదైనా. ఏమనుకుంటున్నారు? ఇది దేవుని సంఘం. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అండి. సంఘానికి ఎవరు వెలకడతారండి? సంఘానికి ఎవరండి వెలువిస్తున్నారు చెప్పండి? వాడు స్కూల్లో వాడు ఏదైతే పెట్టాడో వానికి తల ఒక్కి బ్రతుకుతావే. మరి ఈరోజు సంఘంలో ఏదైనా పెడితే తల ఒక్కుతారండి. అంటే స్కూల్ కంటే, స్కూల్ ప్రిన్సిపాల్ కంటే క్రీస్తు సంఘం అంతా చీప్ అయిపోయింది ఈరోజు.
సేవకుడు అంతా చీపోయిపోయాడు కదండి. ఒకరోజు వస్తుంది, ప్రతి దానికి సమాధానం చెప్పవలే సమయం రాబోతుంది, ఆసన్నమవుతుంది. ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. సేవకుడైతే దేవుడికి గొప్ప. బిలామునే విడిచిపెట్టలేడు. తెలుసా అండి, బిలాము ప్రవక్త అండి. తన నోట నుండి ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, ఎవరిని శపిస్తే వారు శపింపబడ్డారండి. బిలామునే విడిచిపెట్టలేడు దేవుడు. మేమెంత చెప్పండి. సేవకులైన వారు మరి కఠినమైన తీర్పు ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయమన్నాడు. ఎప్పుడు అదే గుర్తుకొస్తుందండి. నేను పడుకున్నాను, కలలో అయినా నా నిద్రలో అయినా ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఊరికని నేను హెచ్చరించిన. చాలామంది అంటారట, రవణ కోపంతో అంటే ఇవి దైవావేశం వల్ల కలిగిన ప్రతిలేఖనాలండి. సిల్లిగా జోకులతో చెప్పాలా? 24 గంటలు వారానికి 6 రోజులు సిల్లీలు జోకులతో బ్రతుకుతున్న మీకు 1 గంట సేపు హెచ్చరిక మాటలు ఉంటేనే బాగుపడతారని దేవుడి ఆశ. ఇక నేను కూడా జోకులు చేస్తే ఏమవుతుందండి? చదవండి, కిందికి చదవండి. ఇంకొక మాట చూడండి. అదే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 31 నుంచి చదవండి. కావున నేను 3 సంవత్సరంలో రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పినను. కన్నీళ్లు విడుచుచు 3 సంవత్సరాలు అండి, 1 రోజు 2 రోజులండి. ఆసియా దేశంలో కాళ్ళు పెట్టిన నాటి నుండి చుట్టుపక్కల ప్రాంతాలకు పౌలు గారు చేసిన సేవ అమోఘం అండి. 3 సంవత్సరాలు రాత్రింపగళ్ళు అంటే రాత్రి పగలు. ఈరోజు ఆ వారానికి 2 గంటలు సంఘానికి రావాలంటే వాడికి ఎంత బాధ. దేవా, ఇది కూడా మాకు ఆన్లైన్లో పెడితే ఎంత బాగుంటుంది అనుకుంటే చాలామంది అండి ఆన్లైన్లోనే రొట్టె విడుస్తున్నారండి. అది మీకు మంచిది కాదు. ఇక లైవ్ వింటున్నాం కదండి, మాకెందుకండి సహవాసం అనుకుంటున్నారండి. అది కుదరదండి. అది దేవుడు ఒప్పుకోడండి. వాక్యం యాక్సెప్ట్ చేయదండి. చట్టం యాక్సెప్ట్ చేయదు. రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకునండి. జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపవాక్యమును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం మనకు అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఇంక చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ వాడుతున్నాడు చూడండి. ఎవని వెండినైనను బంగారునైనను వస్త్రంనైనను నేను ఆశింపలేదు. సేవకుడు అన్నవాడు ఆశింపకూడదు. ఎవని వెంటనైనను ఎవని బంగారునైనను ఎవని వస్త్రమునైనను నేను ఆశింపలేదు. మరి ఆశింపక ఏం చేసావు పౌలు గారు అంటే చూడండి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడ్డాయి. మీకు తెలియను, డేరాలు కుట్టుకునే వృత్తి గలవాడండి పౌలు గారు. తెలుసండి, డేరాలు కుట్టే వృత్తి గలవాడు. డేరాలు కుడుతూ తన అవసరం నిమిత్తం తానున్న వారి కోసం పని చేసి కష్టపడి ఉచితంగా వాక్యాన్ని ప్రకటించిన వాడే పౌలండి, పౌలు గారు. ఇలాంటి సేవకుడు కనబడుతున్నాడండి. ఒకవేళ కనబడిన ఆ సేవకుని గౌరవిస్తున్నారండి, సేవకుని మాట వింటున్నారండి. వినాలి. దేవుడు ఆర్డర్ వేశాడంతే. మీరు దేవునికి భయపడిన వారైతే నా సేవకుని మాట మీరు వినండి అంతే. మీ గురించి నా సేవకుడు మొరపెడతాడు, మీ గురించి నా సేవకుడు ప్రార్థన చేస్తాడు. మీకు ఇబ్బందులు అయినా సంతోషాలైనా ఏదైనా మీడియేటర్గా నా సేవకుడు పనిచేస్తున్నాడు. అసలు సేవకుని మాట మీరు వింటేనే మీరు నాకు భయపడిన వారు అవుతారు. ఆలోచించండి దేవుడి పిల్లరా. ఈరోజు సంఘాలలో జరుగుతుంది ఏంటి చెప్పండి. సేవకుని హత్య చేశారండి తెలుసా? ఒక సంఘంలో ఒక ఊర్లోనండి సేవకుని కత్తులతో పొడిచి చంపేశారండి.
అంతేనా కదా? సిఎస్ఐ సంఘంలో ఉండే సిఎస్ఐ చర్చెస్ మర్డర్ అటెంప్ట్ చేశారండి. అలా చేసి ఒంటరిగా దొరికించుకొని కత్తులతో పొడిచి చంపారండి సేవకుని. ఈరోజు సేవకులకు ఎక్కడ పోయినా ఆపదలేనండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు తేకండి ఎంతో లిస్ట్ చెప్తారు కదండి. ఎన్ని ఆపదల సేవకుడు బ్రతుకుతున్నాడు తెలుసా? సేవకుడు అంటే నిజంగా చచ్చి బ్రతుకుతున్నవాడండి. సేవకుని మాట మీరు వింటే దేవుని పిల్లలు దేవునికి భయపడిన వారు అవుతారు. ఇక చివరికి ఒక్క మాట, గలతీయులకు రాసిన పత్రిక, సేవకుడు అండి ఊరికినే సేవకుడు కాదండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా ప్రసవ వేదన, అంటే ఒక తల్లి బిడ్డను కన్నప్పుడు ఎలాంటి ప్రసవ వేదన పడుతుందో సంఘం పట్ల సేవకుడు ప్రసవ వేదన కుమిలిపోతాడంటే, వేధించబడతాడంటే. సంఘంలో ఎవరు తప్పు చేసినా సేవకుని నిందిస్తారండి, తెలుసా మీకు? సంఘంలో ఎవరు విశ్వాసులు కానివ్వండి, విశ్వాసుడు కావండి, తప్పుడు మార్గంలో నడిచినా ఆ సేవకుని నిందిస్తాడండి. ఏం నేర్పించాడండి మీ సేవకుడు? ఎవడు మీ సేవకుడు? ఎవడికి ఏ పేరు? ఏ సంఘానికి వెళ్తున్నావు నువ్వు? ఇలాంటి చేష్టలు నువ్వు చేస్తున్నావేంటి? దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నావేంటి? ఎవడు మీకు వాక్యం నేర్పించాడు? మోషే అనువాడు అన్న ఇశ్రాయేలీయులు ఈరోజు సేవకుని నిందిస్తారండి. కనుక దేవుని పిల్లలారా, సంఘానికి, క్రీస్తు సంఘానికి వస్తున్న మీరందరూ క్రీస్తు అవయవములు. సంఘానికి శిరస్సు క్రీస్తు, మన శిరస్సు క్రీస్తు. సంఘంలో మనం అవయవములు. సంఘం అంటే కుల సంఘము, ఏదండి యూనియన్ సంఘము, ఆ సంఘము, ఈ సంఘము, దానికి కట్టుబడుతున్నారండి. మరి ఈరోజు దేవుని జీవము గల సంఘం అండి. క్రీస్తు తన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి వెలకట్టి కొన్న సంఘానికి ఈరోజు ఎవరు వాల్విస్తున్నారు చెప్పండి? ఎవరు వెలకడుతున్నారు? ఎవరు విలువిస్తున్నారు చెప్పండి? మేము కానుకలు వేస్తున్నామండి, కానుకలతో మా సేవకుడు బ్రతుకుతున్నాడని రెచ్చిపోతున్నారండి. మీరిచ్చే బోడి కానుకలకు సేవకుడు బ్రతకడండి. మహా అయితే 10 కాగితం 20 కాగితం ఎక్కువ ఉంటుందండి. ఆ కాగితాలతో సేవకుడు ఏం బ్రతుకుతాడో చెప్పండి? నా జీవితంలో దేవుని పిల్లలారా, నేను కష్టపడి సంపాదించిందేనండి. నా చేతుల కష్టార్జితం ఇవన్నీ. నేను ఉంటున్న ఇల్లు కానివ్వండి, నేను ఉంటున్న తిరుగుతున్న బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, చర్చ్ బిల్డింగ్, ప్రతి ఒక్కటి నా కష్టార్జితంతో నేను కొనుక్కున్నది. దేవుని పని చేస్తూ, దేవుని సేవ చేస్తూ ఈ చేతులతో కష్టపడి సంపాదించినవనండి. అందుకని ఫుల్ రైట్స్ నాకు ఉంటాయి. అలానే దేవుడి పిల్లలారా, మందని కాచిన వాడు మందపాలు త్రాగడానికి అర్హుడే. దేవుడు పెట్టిన నియమ నిబంధన. ఈ సంఘము పరలోకానికి ఎత్తబడాలంటే ఎంత అనుకోగా ఉండాలి, ఎంత భయంతో భక్తితో ఉండాలి, ఎంత ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని రోజులు ఎన్ని చర్చలు తిరిగారో మీరు, అది నాకు అనవసరం. కానీ వచ్చారు, కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. ఇక్కడ కూడా మీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే ఇక ఎక్కడ వెళ్ళి మీరు మారుతారో చెప్పండి? కుటుంబాలను అదుపులో పెట్టుకోండి. కుటుంబాలను భయభక్తులతో పెంచండి. దేవుని కోసం అంకితం చేయండి. బలర్పించండి. దేవుడి కోసం బలియాగమయ్యేటట్టుగా. దేవుడి పిల్లలారా, సేవకునంటే నిర్లక్ష్యం చేయకండి. సేవకునంటే చీప్గా చూడకండి. సేవకుని మీరు విలువ ఇవ్వకపోతే, దేవుడు సేవకుని మాట వినకపోతే దేవుడు మీ మాట వినడు.
కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్త పడండి, అనేకులకు మాటలు వినిపించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు ఎన్నో విశేషమైన సంగతులు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము బుద్ధితో, భయముతో, భక్తితో మీకు భయపడుతూ దేవ మాకు అనుగ్రహించిన సేవకుని మాట వింటూ భూమి మీద జ్ఞానంతో బ్రతుకుట కృప చూపమని అర్థిస్తూ ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైండండి. తల్ల వంచిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోనండి, చల్లగా కాపాడండి. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్యం ప్రసాదించండి. జాయింట్ డైరెక్టర్స్ను, డిప్యూటీ డైరెక్టర్స్ను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్ను, ప్రతి ఒక్కరిని, కోఆర్డినేటర్స్ మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. నిజామాబాద్లో జరగబోయే సభలను బట్టి మీ పాదసందులు పెడుతున్నాం. రేపటి నుండి ఆరంభమవుతున్నాయి. మీ పిల్లలు అనేకులు వచ్చి మీ యొక్క మాటలు వినాలి, నేర్చుకోవాలి. నేర్చుకున్న మీ పిల్లలు దేవ సకల ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించడం కృప చూపమని అర్థిస్తున్నాను. దానికి నాయకుడిగా నిలబడ్డ మీ కుమారుడు రాజుని బట్టి మీ పాదసందులు పెడుతున్నాను. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, తనకిచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడైండి, ముందుకు నడిపించమని క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి.